మీరు ఏర్పరచుకున్న వాటికి ఒక ప్రత్యేకత ఉండాలి, ఆ ఏర్పాటుకి ఒక యూనిక్నెస్ ఉండాలి. దేవునికి స్తోత్రం. వాట్ ఈస్ దట్ యూనిక్నెస్? ఆ ప్రత్యేకత ఏంటి? ఆ ప్రివిలేజ్ ఏంటి? ఆ పెక్యులారిటీ ఏంటి? ఇట్ నెవర్ షాల్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. అర్థం కాల? ఉత్తమమైనది ఏర్పరచుకుంది కాబట్టి ఉత్తమమైన శ్రేష్టమైనది ఆ మొదటి నుంచి ఎవరు తీసివేయలేరు. అదే సమయంలో మనం మరొకటి ఏర్పరచుకున్నట్లయితే అది కూడా ఏమవుతుంది? ఎవరు తీసివెళ్ళలేదు, నువ్వే మోసుకోవాల్సింది. అప్పుడు మన జీవితంలో మనము, దేవుడు మనకు అనుగ్రహించిన జీవితంలో అనేకమైన విషయాలు మనకు విరోధంగా వచ్చినప్పుడు, when many troubles comes against us, many positiveness, happiness, joy, pleasures, worries, tears, agonies, ఇవన్నీ వచ్చినప్పటికీ మన దేవుని సన్నిధిలో ఎందుకు ఉంటున్నామంటే టు చూస్ ద బెస్ట్. బెస్ట్ మీన్స్ విచ్ ఈస్ నెవర్ బీ టేకెన్ అవే. ఏంటంట? ఏనాడు నాలో నుంచి ఎవడు తీసుకొని వెళ్ళలేని శ్రేష్టమైన బ్రతుకే నేను ఏర్పరచుకోవాలి.